ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. విష్ యూ వెరీ గుడ్ ఈవినింగ్. అందరికీ యేసయ్య పరిశుద్ధ నామములో శుభాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంత్రకాల సమయంలో ఒక చిన్న విషయం పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. ఏం లేనండి, ఇవాళ ఒక చిన్న సార్కాస్టిక్గా ఒక హ్యూమర్గా అంటే ఏమంటారంటే వ్యంగ్యంగా అని కూడా అనుకోవచ్చు. ఏంటంటే ఒక భార్య ప్రార్థన ఏంటంటే భార్య ప్రార్థనతో మారిన ఒక భర్త లేదా సహోదరుని పాటలు ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. అంటే ఎక్స్పీరియన్స్గా అంటే నేను చూసిన వ్యక్తులలో ఉన్న ఒక సాక్ష్యం చెప్తాను. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దేవుడా దయచేసి ఇట్లాంటి ప్రార్థనని ఎన్నడూ కూడా మీరు దానికి ఆన్సర్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఒక సహోదరుడు లేదా గాలికి తిరిగే భర్త ఒక వైపున తన భార్య ఆమె ఏంటంటే భక్తిపరురాలిని అనే ఒక ఫీలింగ్లో ఉంటుంది. ప్లస్ కొంచెం సెక్యులర్గా ఉంటుంది అన్నమాట. తను ఏంటంటే సీరియల్స్, అప్పుడప్పుడు మూవీస్ చాలే, మనకి భక్తి చాలే, ఇప్పుడు ఒకసారి ఫ్యామిలీ ప్రేయర్, బైబిల్ రీడింగ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ గాలికి తిరిగే భర్త లేదా దేవుళ్ళు లేని భర్త కొంచెం అటు ఇటు ఉంటారు కదండి, ఎప్పుడైనా వాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు కదా. సో ఏంటంటే వీళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుడా నా భర్తను మార్చు దేవుడా, తాగుడు నుంచి మార్చు దేవుడా, ఈ మందు నుంచి మార్చు దేవుడా, ఈ యొక్క అల్లరి చిల్లరి వివాహాల నుంచి మార్చు దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వీరికి అంటే ఏమంటారు ఏకుమేకి అంటారు కదండి, రెండు గుట్టినా కొడతారు. ఎవరు? భార్యలు భర్తలు భార్యలని. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేసి నా భర్త మారాలి, నా కొడుకు మారాలి అని చెప్పి అనుకుంటారు కదా, దేవుడు దర్శించినప్పుడు వాడు పొరపాటున మారమని పొందాడు అనుకోండి. ఎప్పుడైతే భర్త సంపూర్ణంగా మారి ఆడవాళ్ళ కంటే ఎక్కువ భక్తి చేసిన ఆడవాళ్ళ ఈగో దెబ్బతింటుంది. నిన్నగాక మొన్న వచ్చి నువ్వేంటి నాకు చెప్పేది అని పొరపాటున భార్య సీరియల్ చూసిన వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినా ఇతను వాక్యసారంగా ఉంటే అబ్బా వచ్చిండయు భక్తిపరుడు అని వాడిని నానాచికా చేస్తారండి. పాపం వాడు మరలా బ్యాక్కి వెళ్ళక దేవుణ్ణి బాధ పెట్టలేక వాడు కుమిలిపోయి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. నేను అట్లాంటి బ్రదర్స్ని నేను చాలామందిని చూసినాను. దేవుడా దయచేసి ఇట్లాంటి భార్యల ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించు. ఎందుకంటే అది వాళ్ళ స్వార్థ ప్రయోజనం మట్టికి. ఎందుకంటే వాడు తాగొచ్చి కొడతాడు అనే ఒక నెపముతోనే వాళ్ళు ఉంటారు తప్ప వాడు సంపూర్ణంగా మారు మనసు పొందాలనేది వారికి ఉండదు. ఇంకొకటి, లేడీస్ కన్నా ఎక్కువ భక్తి చేసినా వారు తట్టుకోలేరు అంతే. కాబట్టి మీరు గమనించండి.